అయ్యో, మీ అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా సార్? అయ్యో, మా అమ్మాయి కాదండి, మన అమ్మాయి. మన అమ్మాయా? అవునండి, మనం మంగ తయారండి. అపశుభం తెలియని ఆ పిల్లని అన్యాయంగా చంపేస్తాడండి ఆ దేవుడు. నేను చూస్తూ ఊరుకోనండి, నేను చూస్తూ ఊరుకోను. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు నేనున్నాను. మంగ మీ కూతురు కాదండి, నా కూతురు. మంగకి తండ్రి నేను, మీకు భర్తలా ఉంటాను. ఈ క్షణం నుంచి మీరు నా భార్య. మీరు నా అవసరం చూడండి. నేను 10 లక్షలు ఇచ్చి మంగని కాపాడతాను. ఏమంటారు? చేతులు తీయరా. ఏంటి? ముందు చేతులు తీయరా కుక్క. ఏం మాట్లాడుతున్నావే? నేను కుక్కనా? అవునరా, నువ్వు కుక్కవి కాదు, అంతకన్నా హీనమైన వాడివి. మేడం మీరు ఆగండి. ఏమైంది మేడం? ఎందుకు కొడుతున్నారు? ఈ నీచుడికి నేను కావాలంట. 10 లక్షలు ఇచ్చి నన్ను కొనుక్కుంటానంటున్నాడు. నేను అలా అనలేదండి, సాయం చేస్తాను అన్నాను అంతే. గారిని అంత మాట్లాంటావా? అసలు మనిషివా పశువా? నిజంగా నేను అలా అనలేదండి. నువ్వు అలా అనకపోతే జానకి మేడం అబద్ధం చెప్తుందా? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు ప్రేమరాజ్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్, పోలీసులకు పట్టివ్వాలి. జైల్లో చిప్పకూడు తింటే గాని బుద్ధి రాదు. ఇలాంటి వాళ్ళు స్కూల్లో ఉంటే స్కూల్కే చెడ్డ పేరు వస్తుంది సార్. వెంటనే విన్ని డిస్మిస్ చేయండి సార్. పోలీసులకు ఫోన్ చేయండి సార్, లేకపోతే మనమే కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్దాం. పోలీసుల దగ్గరికి వెళ్తే నా పరుగు పోతుంది, ఎక్కడ జాబ్ కూడా దొరకదు. తప్పైపోయింది మేడం, నోరు జారన్నాను. ఏదో చెడ్డ బుద్ధితో అలా అనిపించింది, నన్ను క్షమించండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. జైలుకి వెళ్తే నా ఫ్యామిలీ రోడ్డును పడుతుంది మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, నా భార్యకి చదువు లేదు మేడం, వాళ్ళు బ్రతకలేరు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. బుద్ధి ముందుండాలి, తప్పుడు పని చేసే ముందు గురించి ఆలోచించాలి. జానకి ఆపదలో ఉన్నదని తన కష్టాన్ని అడ్డు పెట్టుకుని నీ బుద్ధి చూపిస్తావా? ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు మేడం. ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. జీవితంలో మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను. ఒట్టు మేడం, ఒట్టు మేడం. ఇప్పుడు తెలిసిందారా ఆడవాళ్ళ జోలికి వెళ్తే ఇదే గతి పడుతుందని? ఇలాంటి వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మంచిగా ఉంటూనే ఇలాంటి చెడ్డ పనులు చేస్తారు, లాభం లేదు. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తారు. ఆగండి సార్, ఫ్యామిలీ ఉంది అంటున్నారు కదా, ఈ ఒక్కసారికి వదిలేద్దాం. వద్దండి, కుక్కతో ఒక వంకర్లో వీడు మళ్ళీ చెడు బుద్ధి చూపిస్తాడు. లేదు సార్, నేను మారిపోయాను. ఇంకెప్పుడు తప్పు చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. వదిలేండి అంజు గారు, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ చేశావో నేను నిన్ను జైల్లో వేయిస్తాను. ఇకపై బుద్ధిగా ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పుకుని మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రేయ్, మళ్ళీ చేతులు పట్టుకుంటావా? మళ్ళీ పట్టుకుంటావా? ఇప్పుడే కదా మారాలని చెప్పావు, మళ్ళీ చేతులు పట్టుకుంటావా? గుడ్ మార్నింగ్ బాబు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చారుకేశా? పిల్లల్ని డ్రాప్ చేద్దామని వచ్చానండి. ఇంతలో మినిస్టర్ గారు వస్తే ఆగాను. రైట్ సార్. హలో సార్. నమస్తే. హలో అభిరామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. సారీ, నాకు కాస్త లేట్ అయింది. నో ప్రాబ్లం. పొలిటికల్ లీడర్స్ కి ఎన్ని పనులుంటాయో బిజినెస్ మనలకి అంతకన్నా ఎక్కువ పనులుంటాయి. ఐ అండర్స్టాండ్. పిల్లలకు మొక్కలు నాటే పోటీ కార్యక్రమం పెట్టామండి. ఓ గుడ్, మంచి పని చేస్తున్నారు. డియర్ స్టాఫ్ మెంబర్స్, మన చైర్మన్ గారికి రాఖీ కట్టిందమ్మా. నమస్కారం. నమస్కారం. ఏంటి బాబు, దివ్యమ్మ గుర్తొచ్చారా? అవును చారుకేశా, నిన్న హాస్పిటల్కి వచ్చింది దివ్య అని సీసీ కెమెరా ఫుటేజ్లో ప్రూవ్ అయింది. దివ్యని చూశాను. త్వరగా దివ్యని కనిపెట్టాలి. తను నాకెందుకు దూరంగా ఉండాలనుకుంటుందో తెలుసుకోవాలి. మంగన్ అనవసరంగా పోటీకి పంపించానే. తను ఇలాంటి బరువైన పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడెలా? అక్కడ అన్నయ్య ఉన్నాడు. నేను వెళ్తే దొరికిపోతాను. దేవుడా, మంగని కాపాడు. టైర్డ్గా ఉందా? నువ్వు ఆగు, నీ బదులు నేను మొక్కలు నాటుతాను. వద్దు, నేనే నాటుతాను. ఈ పోటీలో నేను గెలవపోయినా పర్వాలేదు మంగా. నువ్వు టైర్డ్ అవడం నాకు ఇష్టం లేదు.
అమ్మ అలసిపోతుందని సేవలు చేస్తున్నావా నాన్నా? చూశారా దివ్యమ్మ, విధి మీ అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఓడించిన బావమర్దల బంధాన్ని గెలిపించింది. చారుకేసే ఏదో మేనేజ్ చేసి అన్నయ్యని తీసుకెళ్లిపోతున్నట్టున్నాడు. థ్యాంక్ గాడ్. అందరికంటే వేగంగా ఎక్కువ మొక్కలు నాటిన చిన్నారి అలివేలు మంగతాయారిని అభినందిస్తున్నాను. తనకు నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. సార్ 1 మినిట్. గెలిచింది మంగైనా గెలిపించింది మాత్రం జై. తనకు అభినందనలు దక్కాలి. జై ఇలారా. గెలవటం గొప్ప విషయం, గెలిపించడం ఒక్క నిమిషం ప్రిన్సిపల్ గారు. అమ్మా జానకి, బాబు ఆంజనేయులు, మీ ఇద్దరు ఇలా రండి. ఈ పూలదండ నాకు కాదు, మీకు చెందాలి. ఇదిగో ఏ గ్రామసింహం. నన్నా? నేనా సార్? నిన్నేనయ్యా. ఈ దండేయడానికి సాయం పట్టు. అదేంటి సార్, వాళ్ళిద్దరికి కలిపి దండ వేశారు? జంట చూడ ముచ్చటగా ఉన్నారు ప్రిన్సిపల్ గారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీళ్ళని గమనిస్తున్నాను. భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి. అయ్యో సార్, వాళ్ళు భార్యాభర్తలు కాదు. అవునా? సారీ అమ్మా, సారీ బాబు. మీరు పెళ్లి చేసుకుంటే మంచి జంట అవుతారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శుభమస్తు. ఇక సెలవు. అదేంటి అందరి ముందు మినిస్టర్ గారు అలా అనేశారు? ఆయన నోటు ఒక్క ఫలించి వాళ్ళిద్దరికి పెళ్ళైతే బాగుండు.
చూసారా సార్, అంజీ సారు జానకి మేడంల పెళ్లికి పెద్దవాళ్ళ ఆశీర్వాదమే దొరికింది. ఇక మీరేం చేయలేరు. రేయ్, ఎవరు దీవించినా ఎవరి ఆశీస్సులున్నా ఆ జానకి నాకే సొంతం రా. ఎస్ ఎస్. నిజంగానే డాన్స్ చేస్తాను. ఇందాక స్టమక్ పెయిన్ అన్నావు, ఇప్పుడేంటి స్టెప్లు వేస్తున్నావు? నువ్వెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? నేను అడిగింది తనను. నొప్పి అలాగే ఉంది. అది మర్చిపోవడానికి తాతయ్య నానమ్మలు నవ్విస్తే నవ్వుతున్నాను అంతే. చెప్పండి తాతయ్య. అవునరా, మానసిక ఆనందం శారీరక రోగాలకు మందని పెద్దవాళ్ళు చెప్పారుగా. కడుపు నొప్పి మర్చిపోవాలంటే ఆనందంగా నవ్వుకోమని చెప్పాం అంతే. నవ్వు సరే, ఆ నాట్యం ఏంటి? ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? నీ పెళ్ళం నవ్వుతూ గెంతులు వేయడం నీకిష్టం లేదా? నేను హ్యాపీగా ఉండడం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉంది కనుక. హలో, చెప్పండి ప్రిన్సిపల్ గారు. మేడం గారికి ఎలా ఉంది సార్? యా, షీస్ ఫైన్. చిన్న రిక్వెస్ట్ అండి, జానకి టీచర్ పాప ఉంది కదండి? అవును, మంగ. ఆ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసు. వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారట. అవునా? పాపం జానకి టీచర్ ఆ డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరేమైనా ఆ డబ్బు సహాయం చేయగలరేమోనని. ప్లీజ్ సార్. ఇందాక నేను స్కూల్కి వచ్చినప్పుడే చెప్పవచ్చు కదా. అంటే ఆవిడ మిమ్మల్ని అడగొద్దన్నారండి, కానీ ఉండబట్టలేక నేనే అడుగుతున్నాను. వెంటనే టీచర్ని తీసుకుని ఇంటికి రండి. ఎంత ఖర్చైనా సరే పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే వస్తాం. మొక్కలు నాటి అలసిపోయావు బంగారం? లేదు సార్, జై నాకు హెల్ప్ చేశాడు. నేను చూశానుగా. డబ్బులు అల్మారాలో పెడుతున్నావా? వాటిని ఎలా ఎత్తుకెళ్తానో చూడు. జానకి మేడం. సార్, నేను చిచ్చేవని కదా సార్. మీరైతే నడుచుకుంటూ రావాలి. నాకు బైక్ ఉంది కదా, అందుకే నేనే వచ్చాను. అందుకు వచ్చావో ఇంకెందుకు వచ్చావో చెబుతాన్రా. సారీ మేడం, పొరపాటున నావి అనుకుని మీ ఆన్సర్ షీట్స్ తీసుకెళ్లాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. సార్ సార్ సార్, చేతులు పట్టుకోకుండా కూడా మీరు సారీ చెప్పొచ్చు. వీడొకడు పానకంలో పుడకలా తయారయ్యాడు. ఇలా ఇవ్వండి, తీసుకోండి. తీసుకోండి, తీసుకున్నారుగా. ఇక మీరు బయలుదేరండి సార్. పేపర్స్ వాల్యుయేషన్ చేయాలి కదా, టైం సరిపోదు. లేదు, వెళ్ళండి వెళ్ళండి. తరిమేస్తున్నావేంట్రా? దీనికి నీకు కలిసి బుద్ధి చెప్తాను. అవును సార్, వస్తాను సార్. ఉంటాను మేడం. అయ్యో సారీ మేడం. సార్ సార్ సార్, అయ్యో సార్, ఏమైంది సార్? సార్ సార్, నొప్పి సార్. నొప్పి? నడుం పట్టేసినట్టుగా ఉంది సార్. నొప్పిగా ఉంది. అబ్బా!
అబ్బా భరించలేకపోతున్నాను. ఈ ఏజ్ లో నడుము నొప్పి ఏంటి సార్? అయ్యో నాకు నొప్పిగా ఉంటే మీకు డౌట్ గా ఉందా సార్? అబ్బా హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? నడవలేదు సార్, నా వల్ల కాదు. డోంట్ వరీ సార్, నేను పీటీని మాత్రమే కాదు ఫిజియోథెరపిస్ట్ ని కూడా. చిటికెలో మీ నొప్పిని తగ్గించేస్తాను. అయ్యో సార్ ఇలా రండి. అబ్బా అబ్బా కొంప తీసి నిజంగానే నా నడుమును విరగొడతాడేంటి? ఏ థెరపీ వద్దు సార్. పెయిన్ బామ్ ఉంటే కొంచెం రాయండి మేడం ప్లీజ్. అబ్బా జానకి మేడం నీ నడుముకి బాంబు రాయాలేంట్రా? చెప్తాను ఈ సంగతి. అబ్బా అబ్బా ఒక్క నిమిషం ఓపిక పట్టండి ప్రేమ్ సార్. మా ఇంట్లో మంచి పెయిన్ కిల్లర్ ఉంది, తీసుకొస్తాను. ఉండండి సార్. ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయావు? లోపలికి రా. ఏంటికి తీసుకొచ్చారా? మన చైర్మన్ సార్ ఇల్లు నీకు ముందే తెలుసా? ఇందాకే చైర్మన్ గారికి ఫోన్ చేసి నీ సమస్య గురించి చెప్పానమ్మా. వెంటనే స్పందించి సార్ డబ్బిస్తానన్నారు. వద్దు సార్, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సార్ చాలా మంచివాడమ్మా, మాట తప్పకుండా డబ్బిస్తాడు. చైర్మన్ సార్ ని అడగొద్దని నేను మీకు ముందే చెప్పాను కదా సార్, ఆయన ఎందుకు అడిగారు? నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు సార్, నేను వెళ్తున్నాను. ఆగమ్మా, గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతానంటేంటి? సార్ నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేను సార్, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ఓ అన్న దగ్గర చెల్లి తీసుకున్నట్టు తీసుకోమ్మా, తప్పేం కాదు. అయ్యో నేను మీకు ఎలా చెప్పాలి సార్? మంగ గురించి ఆలోచించమ్మా, నా మాట విని లోపలికి రా. ఓ పెద్దవాడిగా చెప్తున్నాను, పాప ప్రాణం ముఖ్యం కదమ్మా. రా రా లోపలికి రా. రా రామ్మా, రా రా, పర్వాలేదు రామ్మా. రామ్మా రా రా రామ్మా, నా మాట విని రా, పర్వాలేదు రా. వద్దు సార్. వీరేనమ్మా సూర్యదేవర జయసూర్య గారు, మన అభిరామ్ సార్కి నాన్నగారు. గొప్ప వ్యక్తి, మహానుభావుడు. సార్ 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 నేను వెళ్తున్నాను సార్. అయ్యో ఆగమ్మా, సార్ వచ్చేస్తారు. ఉండు, నా మాట వినమ్మా, వచ్చేస్తారు. పర్వాలేదు మేడం, ఇది కూడా నా మంచికే అయింది. సార్ చీర పైన కాఫీ పడింది. ఈ అవతారంలో నేను చైర్మన్ గారికి ఎలా ఎదురుపడ్ను? ఇంటికి వెళ్తాను సార్. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. పెద్దోళ్ళని కలిసేటప్పుడు పద్ధతిగా నీట్ గా ఉండాలి. మీరు త్వరగా ఇంటికి పోండి. మీరుండండి సార్. కాఫీ ఒలిగితే ఏమైందమ్మా? సార్ అవేం పట్టించుకోరు. అది కాదు సార్.
అంటే నువ్వు నిజంగా అభిని కలవడానికి రాలేదా దివ్య? అలా వచ్చేదాన్నే అయితే ఎన్నాళ్ళు ఎందుకు ఆగుతానమ్మా? మరి ఆ డబ్బులు కూడా తీసుకోవా? లేదు, నా కూతుర్ని నేను బ్రతికించుకుంటాను. నా ప్రాణాలు ఇచ్చైనా తన ప్రాణాలని నిలబెట్టుకుంటాను. ఇదైనా నిజమా లేక మరో అబద్ధమా? దయచేసి నన్ను అరిపించుకు శశి. అన్నయ్యకి వినిపిస్తుంది. అన్నయ్య నన్ను చూడకూడదనే కదా నాపై కావాలనే కాఫీ పోసి ఇలా తీసుకొచ్చావు. నీకన్నా ముందే నేను అన్నయ్య కంట పడకూడదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను. ఎలాగోలా అన్నయ్య చూడకుండా వెళ్లిపోతాను. అప్పటి వరకు ఓపిక పట్టు. కాదని నన్ను అరిపించావో నీకు అది అంటే బాబు టీచర్ గారు చెప్పారండి. మరి నాకెందుకు చెప్పలేదు? జానకి టీచర్ చెప్పొద్దని చెప్పుంటారు సార్. నాతో కూడా అలాగే చెప్పారు. అవును బాబు, టీచర్ గారు మీకు చెప్పొద్దన్నారు. అయినా కూడా నేను వినలేదు సార్. పాప ప్రాణాలు ముఖ్యమని జానకి టీచర్ని తీసుకొచ్చాను. ఎక్కడికి? ఇక్కడికే. ఏంటి, జానకి టీచర్ గారిని ఇంటికి తీసుకొచ్చారా? ఎక్కడున్నారు? అసలు ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాకూడని మనిషిని తీసుకొచ్చినట్టు ఆ కంగారెంటి చారుకేసా? శారీపై కాఫీ పడితే డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని మేడంతో లోపలికి వెళ్ళారు. దేవుడా, ఇంటికి రాకూడదని దివ్యమ్మ చెప్పారు. ఇల్లు మారారని తెలియకొచ్చినట్టున్నారు. అభిబాబు కాళ్ళల్లో పడకూడదని రూమ్లోకి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఎలా? దివ్యమ్మని ఎలా బయటికి పంపించడం? అభిబాబు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? అభిబాబు, అర్జెంట్ గా మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి అంత అర్జెంట్? ముంబై కంపెనీ సీఈఓ వచ్చారండి, మీతో మాట్లాడాలట బాబు. కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అంటే వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు బాబు. త్వరగా వెళ్ళిపోవాలటండి. పదండి బాబు, వెళ్దాం. జానకి గారిని కలిసి వెళ్దాం. అంత టైం లేదు బాబు. 5 నిమిషాలు సార్, జానకి వచ్చేస్తుంది. అక్కడ సీఈఓ గారు వెయిటింగ్ అండి. జానకి టీచర్ గారిని రేపన్నా కలవచ్చు బాబు. మీరు పదండి, వెళ్దాం. తనని ఎప్పుడు కలవాలనుకున్నా ఆఫీస్ వంక చెప్తావేంటి చారుకేసా? ఆ ముంబై వాళ్ళతో మీకు ఎప్పుడో మీటింగ్ జరగాల్సింది బాబు. మీరే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓ వచ్చారు. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తే బాగోదు. ప్లీజ్ బాబు, వెళ్దాం, పదండి. ఓకే ప్రిన్సిపల్ గారు, జానకి గారికి చెక్ ఇవ్వండి. నేను స్కూల్కి వచ్చి కలుస్తాను. 2 నిమిషాలు సార్, జానకి గారు వచ్చేస్తారు. మీ చేతుల మీదుగా చెక్ ఇస్తే బాగుంటుంది. ఏవయ్యా ప్రిన్సిపాల్, అవతల అర్జెంట్ గా మీటింగ్ ఉందంటుంటే నిమిషం 2 నిమిషాల్లోనే బేరాలాడతావేందే? నువ్వెళ్ళు అభి, నీ తరపు నేను చెక్ ఇచ్చేస్తాను. రండి బాబు, రండి, వెళ్దాం. ఆపరేషన్కి సరిపడా డబ్బు వచ్చింది కదమ్మా, ఇంకెందుకు బాధపడుతున్నావు? చైర్మన్ గారి దగ్గర చేయి చాచవలసి వచ్చిందని ఫీల్ అవుతున్నావా? ఆయన చాలా మంచివాడమ్మా. మీ అన్నయ్య ఇలాంటి వాడు అనుకో. ఇలాంటి దానాలు ఆయన ఎన్నో చేశారు. దానంగా తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ప్రతి నెల శాలరీలో కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకుందాం. పెద్దవాడిగా చెప్తున్నాను, ఏమీ అనుకోకమ్మా. ఇలాంటి సమయంలో పాపను బ్రతికించుకోవడం ముఖ్యం గాని మన ఆత్మాభిమానాలు అవి మర్చిపోవాలమ్మా.
స్టోరీ బాగుంది. స్టోరీ కాదు, మీరే పని చేస్తుంటారు. నాకేంటి అవసరం మేడం? మీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను, అది నిజం. మీరు నన్ను చెప్పుతో కొట్టారు, అది నిజం. కానీ నేను నా తప్పు తెలుసుకొని మీతో మర్యాదగా మంచిగా ఉంటున్నాను, ఇది పచ్చి నిజం. మంచోడిగా మారిపోయిన నేను మళ్ళీ ఎందుకు దొంగతనం చేస్తాను? మీ మీద నిందలు ఎందుకు వేస్తాను? బా, కథంటే ఇదిరా. నీ కన్వీనియంట్ గా చెప్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు. మీరు లేనప్పుడు నేను వచ్చుండొచ్చు, కానీ ఇప్పటిదాకా మేడం గారు లేరుగా. ఆ డబ్బు నువ్వే ఎందుకు తీసి ఉండకూడదు? లేదు సార్, అంజు గారు అలాంటి వారు కాదు. మరి నేను అలాంటి వాడినా మేడం? ఏదో తెలియక మీతో తప్పుగా ప్రవర్తించానని అన్ని తప్పులు నా మీద వేస్తే ఎలా? నాకు మీ మీద డౌట్ గా ఉంది. మీరు నా ఫ్యామిలీని సేవ్ చేశారండి. నేను అంత పెద్ద తప్పు చేసినా నన్ను క్షమించి నా జాబ్ పోకుండా చేశారు. మీరు నాకు అంత హెల్ప్ చేస్తే నేను మీకు ద్రోహం చేస్తానా? రేయ్, తను మంచిది కాబట్టి నీకు మంచి చేసింది. పాముకు పాలు పోసిన విషయమే కక్కుతుందని నువ్వు నీ బుద్ధిని చూపిస్తున్నావు. నువ్వే ఆ డబ్బును తీసుకెళ్లావు. అయ్యో, నేను తీయలేదు సార్. నా పెళ్ళాం పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, నాకు ఆ అవసరమే లేదు. డబ్బు అవసరం ఉంది జానకి మేడం గారికి. మంగకి ఆపరేషన్ చెప్పండి సార్, నేను దొంగతనం చేశానని మీరు నమ్ముతున్నారా? లేదమ్మా, కానీ ఆ డబ్బు నాకు 2 days టైం ఇవ్వండి సార్, నేను ఆ డబ్బులు తీసుకొస్తాను. తీసుకురాకపోతే చైర్మన్ గారితో చెప్పేయమంటారా? పోలీసులతో చెప్తే ఎవరు డబ్బులు తీశారో తెలుస్తుంది. చెప్పండి సార్, మీరు పోలీసులు. ఎలా అవుతుందిరా? చెక్కు మీద దివ్య బదులు జానకి. అమ్మా దివ్య, నువ్వా? ఎన్ని సంవత్సరాల తర్వాత కాల్ చేసావమ్మా? నేను చూడాలనుంది. ఎక్కడున్నావమ్మా? స్కూల్ దగ్గర ఉన్నావా? ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. దివ్య కాల్ చేసింది, స్కూల్ దగ్గర ఉందంట. వెళ్ళి దివ్యని తీసుకొస్తాను. అయ్యో, అది ఫోన్ చేయడం ఏంటి తాతయ్య?
నేను ముందే చెప్పాను కదా ఆ దివ్య నమ్మకూడదని. వెళ్ళండి తాతయ్య, వెళ్ళి వాళ్ళు కలవకుండా చేయండి. త్వరగా వెళ్ళు పౌడరు. వాయమ్మో, ఈ పాటికి అభి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడేమో, దివ్యం చూసేశాడేమో. దేవుడా, నాకు బీపీ పెంచి గుండె పొడితో పోవాలని ప్లాన్ చేసావా ఏంటి? ఛే! వాయమ్మో, ఈడింది నాకంటే ముందు బయలుదేరాడు, నా వెనకే వస్తున్నాడేందే? అంటే నన్ను ఫాలో చేస్తున్నాడా ఏందే? దివ్య గురించి నాకు తెలిసిందని వీడికి డౌట్ వచ్చిందా? అందుకే దివ్యతో ఫోన్లో మాట్లాడినట్టు గాల్లో బాణం వేశాడా? వామ్మో, ఇప్పుడు నేను స్కూల్ దగ్గర ఆగితే ఇరుక్కుపోతానే. ఈ నెల తప్పించాలే. ఎవర్రాది? ఎవర్రా ఎగ్తో కొట్టింది? నో డౌట్ నేను దివ్యని కలవకుండా ఎవరో ఆపుతున్నారు. దివ్య కూడా నా నుంచి తప్పించుకుంటుంది. దివ్య ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడే నాకు దొరుకుతుంది. ఈరోజు నన్ను ఇక్కడ చూసింది కాబట్టి మళ్ళీ రాకపోవచ్చు. నేను రేపు వస్తాను. ఎవడు వాడు? నాకే ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను డబ్బులు కొట్టేయడం నిజంగానే చూశాడా? వీడియో తీశాడా? దొంగ సొమ్ములో షేర్ అడిగితే ఇవ్వకూడదు, వాడు ఫేక్ అయి ఉంటాడు. అర్జెంటుగా ఈ డబ్బుల్ని ఎవరికైనా అప్పివ్వడమో బ్యాంకులో వేయడమో చేయాలి. సార్, స్కూల్ బిల్ కొట్టినా ఇంకా ఇక్కడ ఉన్నారేంటి సార్? ఆ మాట నేననాలి. ప్రేయర్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ డబ్బులేంటి సార్? అది ఈ డబ్బులు నిన్న జానకి మేడం ఇంట్లో డబ్బులు పోయినాయి. ఈ రోజు మీ చేతులకు ఈ డబ్బులు వచ్చాయి. కొంపదీసి ఇవి ఆ డబ్బులు కాదు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇవి నా డబ్బులు, నా కష్టార్జితం. నేను చెమటోర్చి సంపాదించిన డబ్బులు. మరి స్కూల్ కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఎందుకంటే అది ఆ సైన్స్ టీచర్ సుబ్బారావు ఉన్నాడు, ఆయనకేదో అవసరం అంటేను అప్పుగా ఇవ్వడానికి తెచ్చాను. సుబ్బారావు సార్ మిమ్మల్ని అప్పు అడిగారా? ఏ, నువ్వు అడగలేదా? నువ్వు 3 రూపాయలు వడ్డే ఇస్తున్నావు, ఆయన 7 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మీ వ్యాపారమే బాగుంది సార్. టీచర్ ఉద్యోగం అనేసి వడ్డీ వ్యాపారం చేసుకోండి. చేంజ్ కోసం ఇంతసేపు వెళ్లారు? చేంజ్ దొరకపోతే తర్వాత ఇచ్చేవాళ్ళం కదా. ఆటోవాడు తెలిసిన వాడే కదా. ఇచ్చేసానులేండి. ప్రేయర్ అయిపోయిందా? అయిపోయింది. పిల్లలు క్లాస్ లో కూడా వెళ్లారు. మేడం మేడం, నిన్న మీ ఇంట్లో పోయిన డబ్బులు ప్రేమ్ సార్ దగ్గర ఉన్నాయి. అవునా? ఇందాక ప్రేమ్ సార్ దగ్గర ఆ డబ్బులు చూశాను మేడం. అంటే అది ఖచ్చితంగా మీ దగ్గర కొట్టేసిన డబ్బులే ఉంటుంది మేడం. ఇందాక చారుకేశ గారి ఫోన్ కాల్, ఇప్పుడు ఇది చూస్తుంటే తనే దొంగతనం చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. రండి వెళ్ళి నిలదీద్దాం. రండి. అతను ఎక్కడున్నాడు? అక్కడున్నాడు మేడం. రండి సార్. ఆగు ఆగు, ఆ డబ్బులు ఇలా ఇవ్వు. నా డబ్బులు మీకెందుకు ఇవ్వాలి? అవి నీ డబ్బులు కాదు,
స్కూల్ డబ్బులు ప్రిన్సిపల్ గారు జానకి గారికి ఇస్తే నువ్వు కొట్టేశావు. అవి ఆ డబ్బులే, ఇవ్వు. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆడది నా పెళ్ళామంటే ఎలా సార్? ఇవి నా డబ్బులు. ఎవరి దగ్గర కొట్టేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి మేడం, బెదిరిస్తున్నారా? నువ్వు మారిపోయావు అని నమ్మి నేను ఇంటి వరకు రానిచ్చాను. నీ నీచపు బుద్ధి తెలియక నొప్పి అంటే సింపతి చూపించాను. మంచి వాళ్ళ నటిస్తూ నన్ను ఇరికించాలని చూస్తావా? ఇందాక సుబ్బారావు గారికి అప్పుగా ఇవ్వడానికి డబ్బులు తెచ్చాను అని కుమార్తో చెప్పావంట. నీ దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సుబ్బారావు గారు కూడా కుమార్తో చెప్పారంట. అంటే నువ్వు అబద్ధం ఆడావు, దొంగతనం కూడా నువ్వే చేశావు. బాగుంది మేడం, బాగుంది. మీ కూతురి కోసం మీరు స్కూల్ డబ్బులు కొట్టేసి ఆ నింద నా పైన వేస్తున్నారా? నీళ్ళ డబ్బుల కోసం గడిదైన క్యారెక్టర్ కాదంది. ఆగండి ఆగండి, మీ దగ్గర కూడా వస్తున్నాను సార్. ఆవిడ్ని ఒక్క మాట అంటే చాలు ఒంటి కాలు మీద లేస్తారు. ఇంతకీ తమరు ఆవిడ కొలీగా, లేక నైబరా, లేక బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ అంటే చాలా గౌరవమైన పదం కదా. మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటే బాగుంటుందేమో. నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మారతావని జాలిపడి వదిలేస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావా? నిన్ను క్షమించడమే నేను చేసిన పెద్ద పాపం. హలో మేడం, అంతొద్దు. నేను మర్యాదస్తుని కాబట్టి ఆ రోజు మనసులో మాట బయట పెట్టాను. మీరు గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటుగా సాగిస్తున్నారు. సార్ వాడే మాట్లాడుతున్నాడు, విన్నారుగా? హలో, నిప్పులేందే పొగరాదు సార్. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను నిన్ను. చూడండి సార్. సార్ వాడి దగ్గర ఉన్న డబ్బులు మీరు జానకి గారికి ఇచ్చినవే. సుబ్బారావు గారికి అప్పివ్వడానికి తన సొంత డబ్బులు తీసుకొచ్చారని అబద్ధం ఆడుతున్నాడు. సార్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను ఎంతో మందికి అప్పులు ఇచ్చాను. హే కుమార్, నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావా లేదా? హే సుబ్బారావు, మీరు నన్ను 5 లక్షలు అడిగారా లేదా? అడిగాను. అదిగోండి సార్, విన్నారా సార్? సుబ్బారావు గారికి ఇవ్వడానికి నా డబ్బులు తీసుకొచ్చాను. ఇది చూసి వీళ్ళు నా పైన నింద మోపుతున్నారు. ఇదెక్కడ న్యాయం సార్? అవి కొట్టేసిన డబ్బులే, నీ కష్టార్జితం కాదు. ఆంజనేయులు, నువ్వు కాస్త ఆగుతావా? సార్ ప్రేమరాజు డబ్బులు కొట్టేశాడని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? లేదు కదా? అది కాదు సార్. చూడమ్మా, సాక్ష్యం లేకుండా ఊరికే మాట్లాడటం మంచిది కాదు. డబ్బు గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైంది. ఈ రోజు రేపు టైం ఉంది కదా, ఆ డబ్బు ఏమైందో కనిపెడదాం. అంతే తప్ప ఇలా గొడవ పడితే చైర్మన్ గారికి తెలిసిందంటే బాగోదు. మీరందరూ క్లాసులకు వెళ్ళండి, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. గో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? మీ ఇద్దరు వెళ్ళి అక్కడ గోడ కూర్చోవేయండి. నా కోసం వాళ్ళకెందుకు సార్ పనిష్మెంట్ ఇస్తారు? నీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి. గోడ కుర్చీ వేస్తారా లేదా? వేయండి.
ఇంకెవరైనా మంగ తరపు నుంచి మాట్లాడతారా? ఎందుకు సార్ బెదిరిస్తున్నారు? నువ్వేంటి ఎదిరిస్తున్నావు? మీ అమ్మను చూసుకుని పొగరా? బయట తను అరిచి ఇక్కడ నువ్వు అరిస్తే నేను కాముగా ఉంటాననుకుంటున్నావా? మీ అమ్మే అనుకుంటే నువ్వు పొగరగానే ఉన్నావే. అంటే నన్నానండి. మా మమ్మీని ఎందుకు అంటున్నారు సార్? మా మమ్మీని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్ హలో, ఏంటా చూపు? వేళ్ళంత లేవు, టీచర్కి ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఇలా కాదు, పనిష్మెంట్ ఇస్తేనే కానీ నీకు బుద్ధి రాదు. ఇలా రా, రా, ఇలా రా. ఏమైందండి? ఎందుకు పక్కకి వెళ్లారు? కొన్ని చెత్త కళ్ళు, కంపు నోళ్లు ఉంటాయండి. వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఆ నోళ్లలో నానకుండా ఉంటే మంచిది. చెయ్యాల్సినవన్నీ చాటుగా చేస్తూ బయట పద్ధతిగా ఉంటే సరిపోతుందా? మర్యాదగా అన్నం తింటావా లేక తన్నులు తింటావా? ప్రతిసారి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాం. మరి నువ్వు 4 తంతే నేను 2 కొట్టలేనా? ఏంటి బ్రహ్మరాజ్, కయ్యానికి కాలు దూతున్నావు? చైర్మన్ సార్కి చెప్పి నిన్ను సస్పెండ్ చేయించమంటావా? ఈ ముక్క వాళ్ళతో కూడా చెప్పండి సార్. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. కుమార్, మేడం మంగ ఇంకా రాలేదేంటి? ఆడుకుంటున్నాడేమో మేడం. అదేంటి, రోజు లంచ్ తిన్న తర్వాత కదా ఆడుకోవడానికి వెళ్తుంది. మిస్ మిస్ జై, శ్రియా ఏంటి ఇలా వచ్చారు? మంగని స్టోర్ రూమ్ లో పెట్టి లాక్ చేశారు మిస్. ఎవరు? ప్రేమ్ సార్. రేయ్, చిన్న పిల్లని స్టోర్ రూమ్ లో బంధిస్తావా? నువ్వు మనిషివా రాక్షసుడుగా? హలో, మంగ తన కూతురు, నీ కూతురు అయినట్టు అడుస్తున్నావేంటి? మంగనెందుకు స్టోర్ రూమ్ లో లాక్ చేశావు? క్లాస్ రూమ్ లో నన్ను ఎదిరించి మాట్లాడింది, పనిష్మెంట్ ఇచ్చాను. చిన్న పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వటం ఏంటయ్యా? ఆ పిల్లకు చాలా పొగరు సార్. నా మీద ఉన్న కోపాన్ని మంగ మీద చూపిస్తున్నావా? తనకి హెల్త్ బాలేదని నీకు తెలీదా? చిన్నపిల్లల పైన నీ సాడిజం. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా టీచరు. పిల్లలు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వరా? క్లాస్ రూమ్ లో పనిష్మెంట్ ఇవ్వాలి గాని స్టోర్ రూమ్ లో వేయడమేంటి? తనెంత టెన్షన్ పడుతూ ఉంటుందో. మంగకేమైనా అవ్వాలి, నేను చంపేస్తాను. ప్లీజ్ మీరు ఏడవకండి, మంగకేం కాదు. వెంటనే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. పోను పోను మంగకి ఆకలి తగ్గిపోతుందంట, తిన్నది డైజెషన్ అవ్వదంట, కళ్ళు తిరగడమో కళ్ళు కనిపించకపోవడమో జరుగుతుందంట. ఆ స్థితి వరకు వెళ్ళకూడదు అంటున్నారండి. నాకు మంగ కావాలి. ఏం చేసైనా సరే మంగని బ్రతికించుకోవాలి. అభిరామ్ సార్ చెక్ ఇచ్చారు కదండి, వెంటనే మంగకి ఆపరేషన్ చేపిద్దాం. ఆ డబ్బు నేను తీసుకోలేనండి. ఎందుకండి? ప్లీజ్ కారణాలు అడగండి. అయితే ఇన్సూరెన్స్ డబ్బులకు అప్లై చేద్దామండి. ఇన్సూరెన్స్ ఏంటండి? సారీ, ఇన్సూరెన్స్ కాదు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేశారు కదా, మీరు నేను సైన్ కూడా చేశాము, ఫొటోస్ కూడా దిగాము. అవును, అదేమైందండి? ఆ డబ్బులు వస్తాయా? ఇప్పుడే కనుక్కుంటాను, వెంటనే డబ్బులు వచ్చేలా ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ త్వరగా పని చేయండి. అలాగే, సరే.
సార్ ఏమండి మంగ ఆధార్ కార్డు ఇవ్వండి. ఎందుకండి? అదే సీఎం ఆఫీస్ నుంచి ఫండ్ రిలీజ్ చేయించే పర్సన్ వచ్చారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరెందుకు ఇంట్లోకి వచ్చారు? వస్తే ఏమైందండి? కూర్చోండి, నేను ఆధార్ కార్డు తీసుకొస్తాను. ఫామ్ ఫిలప్ చేయాలి కదా సార్. ఎదిగోండి సార్. ఆంజనేయులు కదా? అవును. మరి ఆధార్ కార్డులో పాప తండ్రి పేరు చాణక్య అని రాసింది. అవునండి, పాప తండ్రి ఆయనే. అదేంటండి, ఈయన కాదా? ప్లీజ్ మీరేం చేశారు ఆంజనేయులు గారు? అతను సీఎం ఆఫీస్ నుంచి రాలేదా? ఇన్సూరెన్స్ ఏజెంటా? సారీ అండి, ఇదంతా తప్పని తెలుసు. కానీ ఎలాగైనా మంగకు ఆపరేషన్ చేయించాలని తప్పనిసరి మిమ్మల్ని చీట్ చేశాను. నాకు ఆల్రెడీ పాలసీ ఉంది. అదే పాలసీలో వైఫ్ గా మిమ్మల్ని, డాక్టర్ గా మంగను యాడ్ చేస్తే వెంటనే డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుసుకుని ఆ రోజు మీకు తెలియకుండా మిమ్మల్ని మంగను నా పాలసీలో యాడ్ చేయించాను. మీకు చెబితే ఒప్పుకోరని మీకు చెప్పకుండా చేశాను. ఆపరేషన్ కంప్లీట్ అయి మంగ సేఫ్ అయ్యాక నిజం చెప్పొచ్చని అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని అబద్ధం చెప్పానండి. ఇది మిమ్మల్ని మోసం చేయటమే, కానీ ఇదంతా మంగ కోసం. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదు. మంగ ప్రాణం నిలబెట్టాలని చేశాను. ఐఎమ్ వెరీ సారీ అండి. ఎవరండి మీరు? నాకన్నా ఎక్కువగా మంగ గురించి ఆలోచిస్తున్నారు. ఆ రోజు కూడా అడవిలో దీనికి ఊపిరి పోశారు. అడుగడుగున మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? అయ్యో, అవేం మాట్లాడండి. భర్త లేని ఆడదంటే చాలా మంది మగాళ్ళకి ఒక అవకాశం లాంటిది. తమ అవసరాలు తీర్చమని వెంట పడతారు, వేధిస్తారు, బాధ పెడతారు. కానీ మీరు ఆపదలో ఆదుకుంటున్నారు, మా కష్టాల్ని తీరుస్తున్నారు. మీలాంటి మంచి మనిషి గొప్ప స్నేహితుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం అండి, నా అదృష్టం. మీరు చెప్పిన అబద్ధం, చేసిన మోసం మంగ కోసమని తెలిసాక అది తప్పు కాదనిపించింది. అందులో మీ స్వార్థం లేదు. మంచి మనసుతో మీరు చేసింది ఒప్పే. నేను తప్పు పట్టను, అపార్థం చేసుకోనండి, మిమ్మల్ని నిలదీయను. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అవన్నీ నమ్మనండి. నేను నమ్ముతాను. కళ్ళ ముందు సాక్ష్యంగా మంగ కనిపించట్లేదా మీకు? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి మీకు? నా వల్ల మంగ బతికితే చాలు కదండి. వద్దండి, అవసరమైతే నా కూతురి కోసం నా ప్రాణాలు ఇస్తాను, కానీ నా దురదృష్టాన్ని మీకు అంటగట్టను. నా ఒంటరి జీవితంలో
దేవుడు పంపించిన మంచి స్నేహితులు మీరు. మానవత్వం పరిమళించే మంచి మనసు మీది. మీ చిరునవ్వుని సంతోషాన్ని చెరిపేయలేను. అది కాదండి. ప్లీజ్, నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా మంచిది, కానీ మీకు మంచిది కాదండి. నాకేం కాదండి, మీరు అపోహపడుతున్నారు. ఒకసారి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుందేమో అని భయపడుతున్నారు. నాది భయం కాదండి, అనుభవం. నన్ను కన్న నా తల్లి నుంచి, ఆ తల్లిని కన్న తల్లి నుంచి, నేను కన్న నా బిడ్డ వరకు అందరూ నా వల్ల బాధపడిన వారే. కన్న తండ్రి, కట్టుకున్న భర్త నా కోసం చనిపోయారు. ఇప్పుడు నా కూతురు చావుతో పోరాడుతోంది. ఇంత చూశాక కూడా మీరు నన్ను తప్పు చేయమంటారా? నా వల్ల కాదండి. మంగని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను, అందుకోసం మిమ్మల్ని బలి పెట్టలేను. మీరిప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఇది ఇక్కడ పెట్టి వెళ్తాను. బాగా ఆలోచించండి. నా నిర్ణయం సరైందని మీకు అనిపిస్తే ఈ చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఈ గాజులు వేసుకోండి. నేను మళ్ళీ వస్తాను. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తిను. తినబుద్ధి కావట్లేదు మమ్మీ. తినాలమ్మా, లేదంటే నీరసం వస్తుంది. కొంచెం. ఏమైంది మంగా? తల నొప్పిగా ఉంది మమ్మీ. కళ్ళు తిరుగుతున్నాయి. అరే మంగా, మంగా, అరే కాకు.
సారీ మమ్మీ. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. సార్ సార్ పట్టుకోండి సార్, పట్టుకోండి. పక్కాగా ఇది దొంగతనమే సార్. ఈవిడికి అతనికి ఎఫ్ఐఆర్ ఉంది. అందుకే తన కూతురు కోసం ఇతను హీరోలా 5 లక్షలు కొట్టేశాడు. ఇదే నిజం సార్. రేయ్ చూసారా సార్, మీ ముందే ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో. మిస్టర్ ఆంజనేయులు, మర్యాదగా నిజం చెప్పండి. సార్, నేను నిజంగానే ఏ దొంగతనం చెయ్యలేదు సార్. నీ మీద నమ్మకం ఉంది ఆంజనేయులు. నీకు ఆ డబ్బు ఎలా వచ్చిందో నిజం చెప్పు, సాక్ష్యం చూపించు. వాళ్ళ మధ్యనున్న ఎఫ్ఐఆరే సాక్ష్యం. అంతకు మించిన ఎవిడెన్సే లేదు. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను. చూసారా సార్, తోడు దొంగలిద్దరికి ఎలా కోపం వచ్చేస్తుందో. ఎంత అందంగా ఉన్నావే, నీకంత వయసు పిల్లుందంటే ఎవ్వరూ నమ్మరు. ఇంకా లేతగా ఉన్నావు. అందాన్ని పొగిడితే ఆనందపడాలి మేడం, అరవకూడదు. ఆస్వాదించాలి. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా, జిగుప్సగా ఉంది. మర్యాదగా బయటికి వెళ్ళు. నీకు అసహ్యం వెయ్యని, జిగుప్స కలగని, కోపం రాని, ఇంకేదైనా కాని నా బాకీ నేను వసూలు చేసుకోకుండా నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను అందరి ముందు చెప్పుతో కొట్టి అవమానించావు. ఆ అంజీగాడు కూడా నా మీద చేయి చేసుకున్నాడు. అందుకే వాడిని స్టేషన్కి పంపించా. అట్నుంచటే జైలుకు వెళ్తాడు. వాడిపై నా పగ తీరిపోతుంది. మరి నీ పైన పగ ఎలా తీరాలి, ఏ రకంగా తీర్చుకోవాలి? అసలే బోల్డ్ అంత బాధలో ఉన్నావు. ఈ రోజో రేపో ఆపరేషన్ చేయకపోతే ఎల్లుండు కల్లా ఆ పిల్ల ఫోటోకి దండ పడుతుంది. అది నిజమా కాదా? నిజం కాబట్టే కదా అంత టెన్షన్ పడుతున్నావు. నీకు తోడుగా ఉన్నవాడేమో స్టేషన్కు పోయాడు. ఆ ఆయమ్మలాంటోళ్లు సానుభూతి చూపిస్తారే తప్ప డబ్బులివ్వరా. ప్రిన్సిపల్ గారు చేతులెత్తేశారు. ఇక నిన్ను ఆదుకునేవాడెవడు? నేను తప్ప ఎవ్వడూ లేడు. నేనే నీకు దిక్కు.
ఆడపిల్లవి, తిరిగి చెప్పుతో కొట్టలేను. ఆపదలో ఉన్నావు, అవమానించలేను. కాబట్టి ఒక పని చెయ్యి, ఒక రాత్రికి నా భార్యగా ఉండో, నీ కూతుర్ని బతికిస్తాను. అరవకు, నీకిస్తున్న ఆఖరి అవకాశం. 10 చాలకపోతే 20 ఇస్తాను. దగ్గరుండి నీ కూతురికి ఆపరేషన్ చేయిస్తాను. సాయంత్రంలోపు సమాధానం చెప్పి రాత్రికి రెడీగా ఉండు. లేదంటే తెల్లారేసరికి నీ బతుకు, నీ కూతురు బతుకు తెల్లారిపోతాయి. నా ఫోను ఆన్లో పెట్టి వెయిట్ చేస్తాను. కాల్ చేయి. వస్తా డార్లింగ్. వస్తా డార్లింగ్. ఆ వెధవ మిమ్మల్ని ఏం చేయలేదు కదా? మీకేం అవ్వలేదు కదా మేడం? సత్యవతి, కాసేపు మంగకు తోడుగా ఉండు. ఒక చిన్న పనుంది, చేసుకొనొస్తాను. సరే మేడం. నొప్పిగా ఉందా అండి? నొప్పి ఇక్కడ లేదండి, ఇక్కడుంది. అయినా మీరెందుకు వచ్చారండి? ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి రావచ్చా? మీరెందుకు వచ్చారండి? ఎంతో మంచివారు ఒక అపరాధిలా అరెస్ట్ అయ్యి స్టేషన్కి రావచ్చా? మీరు దొంగతనం చేయలేదు అని నాకు తెలుసు. మీ దగ్గర అంత డబ్బు లేదని కూడా నాకు తెలుసు. దయచేసి ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో నిజం చెప్పండి. పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. అది నా డబ్బేనండి. నిజంగా మీ దగ్గర అంత డబ్బే ఉంటే ఇన్నాళ్ళు ఆగేవారా? నాకెప్పుడో ఇచ్చేసి ఉండేవారు. అంటే నా దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి? ప్లీజ్ అండి, మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్తే మీరు బయటపడతారు. నేను నిజమే చెప్తున్నాను. నేను మీకు కాబోయే భార్యనని ఎందుకు చెప్పారు? మనం పెళ్లి చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మంగకు వెంటనే ఆపరేషన్ చేయించొచ్చు. ఆ ఆలోచన మానుకోమని చెప్పాను కదా. నేనెంత దురదృష్టవంతురాలనో మీకిప్పుడైనా అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నారో లేదో ఇలా నేరస్తులాగా స్టేషన్ దాకా వచ్చారు. నన్ను పెళ్లి చేసుకుంటే జైలుకి వెళ్తారు, ఉరిశిక్ష కూడా పడుతుందేమో. అందుకేనండి వద్దన్నాను. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించండి. మా గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డబ్బుల గురించి నేను వేరే ప్రయత్నం చేస్తాను. మీరు నిజం చెప్పి బయటపడండి ప్లీజ్. లేదండి, మంగ కోసం మీకోసం అవసరమైతే జైలు కూడా వెళ్తాను. ఉరిశిక్ష పడినా హాయిగా ప్రాణాలిస్తాను.